మొదటి ముద్ద పులుపు, ఆ తర్వాత అదిరిపోయే టేస్ట్. మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింతకాయ చారు. ఈ చలికాలంలో తప్పనిసరిగా ఒక్కసారైనా చేసుకొని తినాల్సిన రెసిపీ అనమాట. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా దీనికోసమని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక పోపుని దోరగా వేయించుకోవాలి. స్లైసెస్లా కట్ చేసుకున్న బొప్పనకాయ వేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ, వంకాయ, అలానే ములంకాయ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 4 చింతకాయలని ఉడికించుకున్న రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఈ రసం అంతా ఇందులో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇందులో ఉండే బొప్పనకాయ చక్కగా ఉడికిపోవాలన్నమాట. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని కాస్త మిక్సీ కొట్టి ఇందులో వేసాను. కొద్దిగా వాటర్ వేసేసి 6-7 నిమిషాల పాటు మరగనిచ్చారంటే వేడివేడిగా చింతకాయ రసం అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కొత్తిమీర తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయినా చాలా బాగుంటుందండి. దీంతోపాటు ఏ ఫ్రై రెసిపీ అయినా బాగుంటుంది. లేదంటే వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, అలానే అరటికాయ బజ్జీ అయినా బాగుంటుంది.